ఈరోజు 4వ రోజు కార్యక్రమంలో అయితే ఈరోజు ఏమేం జరిగాయి అనేది ఈ దేవాలయం శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం యొక్క కార్యదర్శి అయినటువంటి దోపుగంటి శ్రీనివాసరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇది ఈరోజు 4వ రోజు అసలు ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి, ఏం జరిగాయి? ఓం నమో వెంకటేశాయ, జై శ్రీకృష్ణ. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి ఆయుష్ హోమం మరియు సాయంత్రం నవగ్రహ ఇష్టి, అంటే మనిషికి కావాల్సినటువంటి నవగ్రహాల అనుకూలత కావాలి. ఎవరెవరికి జన్మరాశుల్లో ఎటువంటి దోషం ఉందో ఆ దోషాలను నివృత్తి కోసం ఈరోజు జరుగుతూ మనకు కావాల్సిన ఆయుర్దాయాన్ని పెంచేందుకు సంబంధించినటువంటి హోమం ఈరోజు ఆయుర్య హోమం జరిగింది. అట్లానే నవగ్రహ హిస్టరీ, నవగ్రహం అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలించాలనే ఉద్దేశంతో, అందరికీ అనుకూలించాలనే ఉద్దేశంతో ఈరోజు నవగ్రహ హోమం చేయడం జరిగిందమ్మా. రేపటి రోజు పూర్ణాహుతి జరుగుతుంది. రేపు చాలా విశేషమైనది యజ్ఞం శ్రీకామ్యం, అంటే ప్రతి మనిషికి ఏదైతే కావాలో, ఎటువంటి అవసరం అయితే ఉందో, అంటే డబ్బు ఒకటే కాదమ్మా, కావాల్సిన అవసరాలు మనిషికి ఎన్నో రకాలు ఉంటాయి. ప్రతి అవసరాన్ని తీర్చేది శ్రీ ఇష్టి. అటువంటి శ్రీ ఇష్టిని రేపు ఉదయం చేస్తూ రేపు మధ్యాహ్నం 11:30కి ఇక్కడ పూర్ణావతి చేసుకొని ఇక్కడి నుంచి శోభాయాత్రగా గోమతి నది సముద్రం కలిసేటువంటి ప్రాంతంలో మనం రేపు అందరికి అవపృత స్థానం అంటే శ్రీచక్రతాళ వారిని తీసుకుని వెళ్ళి అక్కడ అభిషేకం జరిపించి ఆ శ్రీచక్రతాళ వారితో పాటు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ నదిలో దిగి స్నానం చేస్తారు. అవకాశం లేనటువంటి వాళ్ళు, పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు జరుచుకుంటారు. కాబట్టి దాంతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం, 5 రోజుల యజ్ఞ కార్యక్రమం రేపు మధ్యాహ్నంతో పూర్తవుతుంది. శోభాయాత్రకి సుమారు ఎంతమంది వెళ్ళబోతున్నారు? సుమారు 500 మంది పైన బయలుదేరుతారమ్మా. 500 మందితో ఈ శోభాయాత్ర జరుగుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చే పబ్లిక్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన పెనుమాక నుంచి కానీ, గుంటూరు జిల్లా, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సుమారు 500 మంది ఇప్పటికి ఇచ్చేశారు. వారందరితో రేపు శోభాయాత్ర జరుగుతుంది. శోభాయాత్రతో పాటుగా గోమతి నది స్నానం, తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి 2 గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది. దాంతో యజ్ఞ కార్యక్రమం పూర్తయి సాయంత్రం శాంతి కళ్యాణం, అంటే ప్రతి కార్యక్రమానికి శాంతి జరగాలి. స్వామివారి కళ్యాణమే శాంతి. ఆయనకి ఎప్పుడైతే కళ్యాణం చేశామో ఆ కళ్యాణం ద్వారా మనందరికీ కూడా కళ్యాణాత్మృతగాత్రయ కామితార్థ ప్రాయుధైన అనే విషయంలో ఆయన మనందరికీ చక్కగా మంచిని చేస్తాడనే ఉద్దేశంతో రేపు శాంతి కళ్యాణంతో రేపు రాత్రితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సార్, ఇక్కడైతే చాలా మంది కూడా పెనుమాకలో స్వామివారు ఎలా ఉంటారు అని మీ మాటల్లో చెప్పాలని కోరుకుంటున్నారు. మీ మాటల్లో స్వామివారి గురించి చెప్పండి. స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు మేము 2022 అక్షయ తృతీయకి స్వామివారి ప్రతిష్ఠ జరిగిందమ్మా. తిరుమలలో ఉండే విధంగానే 9.5 అడుగుల్లో స్వామివారు మంగళకరంగా ఎంతో అద్భుతంగా స్వామివారి రూపం ఉంటుంది. అట్లానే అక్కడ గొప్ప విశేషం ఏంటంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేర్చడం కోసం స్వర్ణ యంత్రాన్ని, సర్వార్థ సిద్ధి మహాయంత్రం అంటే బంగారంతో చేసిన యంత్రాన్ని స్వామివారి పాదాల కింద సుమారు 1 కేజీ బంగారంతో చేయడం జరిగింది. దానికి కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారం, అంటే ఒక మనిషికి ఎటువంటి సంస్కారం చేయాలో భగవంతుడు కూడా, మనం మానవులం కాబట్టి ఆయన గొప్ప ఉన్నతుడైనా సరే ఆయన్ని కొలిచేంతటువంటి భాగ్యం, ఆయన కరుణ పొందే భాగ్యం కోసం అది ఒక సంస్కారం చేస్తూ ఆ యంత్రాన్ని అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారు ఎప్పుడైతే ప్రతిష్ఠ జరిగిన దగ్గర నుంచి కూడా స్వామివారి 3 అంతస్తుల దేవాలయం కింద నుంచొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా, పైన శ్రీదేవి, భూదేవి, నీలాదేవి సమేతంగా పరమపదనాథ స్వామివారిగా ఉంటూ, ఆ పైన రంగనాథ స్వామివారిగా ఉంటూ 3 అంతస్తుల దేవాలయంలో, అంటే ఈ దేవాలయం భారతదేశంలో 3వదిగా చెప్పకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది. ఇక్కడ 3 అంతస్తుల దేవాలయంలో స్వామివారిని ఎప్పుడైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మరు జన్మ ఉండదనే అవకాశం ఈ దేవాలయం విశిష్టత. అట్లానే స్వామివారికి సంబంధించి ఆయన విష్ణుమూర్తి భారతదేశంలో 106 చోట్ల వెలిశారు. ఆ 106 దేవాలయాలు కూడా మా దేవాలయంలో 108 దేవాలయాలుగా ఏర్పాటు చేస్తూ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రని ప్రతి భక్తులు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో ఏ విధంగా అయితే ఉన్నారో రమారమి అదే విధంగా మన దేవాలయంలో ఉన్నారు. ఎంతోమంది భక్తులు చెప్పుకుంటున్నారు కూడా. అది మేము చెప్పడం కాదు, భక్తుల ద్వారా ఎన్నో మేము విన్నాం. ఇక్కడికి వచ్చి ఎన్నో పనులని, ఇప్పుడు వాస్తవంగా మేమే చెప్పాలంటే ఇంత పెద్ద కార్యక్రమం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ద్వారకలో చేయటం అంటే అది సామాన్య విషయం కాదు. సాక్షాత్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే ఎన్ని రూపాయలు అయినాయి, కృష్ణుడు, రాముడు, 10 అవతారాలు అయినాయి, ఇలాంటి ఎన్నో అవతారాలు. కాబట్టి ఆయన యొక్క సంకల్పంతోనే ఈ కార్యక్రమం విజయవంతం అయింది. రేపటితో ఆయన అనుగ్రహంతో
రేపు కూడా విజయవంతం పరిపూర్ణ చేస్తారని మేము భావిస్తున్నాం. ఈ రోజు 4వ రోజు అయితే ఇక్కడ ఎన్నో హోమాలు జరిగాయి, యాగాలు జరిగాయి. రేపు 5వ రోజు అయితే రేపు గోమతి నదిలో స్నానం ఉంటుంది, ఇంకా పూజా కార్యక్రమాలు ఉంటాయని కార్యదర్శి గారు అయితే చెప్పారు. ఇదండి ఈ రోజు ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో మధులిత, ద్వారకా నుంచి.